ఓం శ్రీ గురుభ్యో నమ. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమ. ఈ యొక్క ప్రణవ్ రామానుజన్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా విశేషమైనటువంటి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, జనవరి 26 ఆదివారం సప్తమి తిథి, రేవతి నక్షత్రం. ఈ యొక్క రథసప్తమి రోజున రేవతి నక్షత్రం కలిగి ఉన్నది కాబట్టి మంచి విశేషమైనటువంటి రోజు. ఈ యొక్క రథసప్తమి రోజున సూర్య భగవానుడిని మనం భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. ఎవరైతే దీర్ఘకాలిక సమస్యలతో అనారోగ్యాలతో బాధపడుతున్న వారందరికీ కూడా మంచి విశేషమైనటువంటి రోజు ఈరోజు. అయితే రేవతి నక్షత్రం కూడా కలిగి ఉన్నది. చూడండి, రేవతి నక్షత్రము ఆ యొక్క శని భగవానుడి యొక్క నక్షత్రం. శని ఉన్న అన్ని గ్రహాల కంటే ఉన్నతమైనటువంటి అనుగ్రహాన్ని కలిగించేటువంటి గ్రహం. చూడండి, రథసప్తమి రోజున ఉదయాన్నే తలంటూ స్నానాన్ని ఆచరించక ముందే 7 తెల్ల జిల్లెడు ఆకులు తీసుకొని, అలాగే రేగిపళ్ళు ఆకులను కూడా తీసుకొని తల శిరస్సు భాగాన అంటే ఈ యొక్క బ్రహ్మస్థానంలో ఆ యొక్క జిల్లడి ఆకులను రేగి ఆకులను ఉంచి ఆ యొక్క సూర్య భగవానుడిని మంత్రాన్ని పఠిస్తూ, ఏ మంత్రాన్ని అంటే ఓం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపాఘ్నం ప్రణతోష్మి దివాకరం. ఈ యొక్క మంత్రాన్ని పఠిస్తూ తలంటూ స్నానాన్ని ఆచరించి ఉదయాన్నే మన ఇంట్లో దేవుని గదిలో ఆ యొక్క సూర్య భగవానుడిని ఆరాధిస్తూ పూజిస్తూ భగవంతుడిని ఎర్రటి పుష్పాలతో మనం అర్చిస్తూ గోధుమ రవ్వతో చేసినటువంటి ప్రసాదాన్ని నివేదించి, అలాగే సూర్య భగవానుడికి తూర్పు దిశగా మనం నిలబడి 3 సార్లు ఆ యొక్క భగవంతునికి అర్ఘ్యాన్ని ప్రసాదించండి. మంచి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందండి. అలాగే రేవతి నక్షత్రం కలిగి ఉన్నది కాబట్టి రథసప్తమి రోజున సాయంకాలము మీకు దగ్గరలో ఉన్నటువంటి శనీశ్వరుని దేవాలయానికి వెళ్ళి శనీశ్వరుని దర్శనం చేయండి. మీరు అనుకున్నటువంటి పనులు యథావిధిగా శీఘ్రంగా మీకు అన్ని అనుకూలతలు లభిస్తాయి. అలాగే మంచి ఆయురారోగ్యాలతో మీ యొక్క కుటుంబం వర్ధిల్లాలని కోరుకుంటూ, ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి భక్త మహాశయులందరికీ కూడా మరొక్కసారి నమస్కారాలు. శుభం భూయాత్.